అఖండ విజయం అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగల్పూడి అనిత ఉన్నారు. వారేం చెప్తారో ఒకసారి మాట్లాడదాం. మేడం గారు చెప్పండి, అక్కడ జడ్పీటీసీ స్థానం గురించి అసలు పోలీసులు కూడా రిగ్గింగ్కి పాల్పడ్డారనే ధోరణితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు చూస్తే 6,000 పైచిలకు ఓట్లు మెజార్టీ వచ్చింది. దీన్ని ఏమంటారు? యాక్చువల్గా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి పులివెందలలోనే జడ్పీటీసీ ఎన్నికల్లో సుమారుగా 6,000కి పైగా ఓట్ల మెజారిటీతో గెలవటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అంటే ప్రజల్లోని వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద సంగతి తెలుసు మనందరికీ కూడా. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లోనే 151 స్థానం నుంచి 11 స్థానాలకు తీసుకొచ్చినప్పుడే మ్యాక్సిమం అతని మీద అంత వ్యతిరేకత ఉందనే సంగతి మనకు అర్థమైంది. అయితే 1 ఇయర్ తర్వాత ప్రతిరోజు ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అతి నీచంగా మాట్లాడుతూ వయసుకు కూడా గౌరవం లేకుండా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమాధానం చెప్పాలి. తన సొంత పులివెందల నా అడ్డ, పులివెందల్లోనే పులివెందల నా గడ్డ, పులివెందల నా అడ్డ అని తిరిగినవాడు ఈరోజు పులివెందల్లోనే జడ్పీటీసీ ఎలక్షన్స్లో దగ్గర మనకి ఓవరాల్ పోలైన ఓట్లు 7,814 ఓట్లు పోలైతే వైసీపీకి కేవలం 683 ఓట్లు రావడం పట్ల ఈరోజు ఈ గవర్నమెంట్ ఈ 1 ఇయర్ పరిపాలన అన్నది పులివెందల ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు అన్న సంగతి క్లియర్గా అర్థమవుతుంది. అన్నిటికీ మించి పులివెందల ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రుచి చూశారు. ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుందా, ఓట్ల ఎలక్షన్స్ ఇలా జరుగుతాయా, నామినేషన్స్ ఇలా వేయొచ్చా అన్నది 40 సంవత్సరాలుగా కనీసం జడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి నుంచి ఈరోజు 11 నామినేషన్లు వేసిన పరిస్థితి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మేము ఇబ్బంది పెట్టామని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కనుక మేమే ఇబ్బంది పెట్టుంటే 11 నామినేషన్లు ఎలా పడతాయి? ప్రజాస్వామ్యాన్ని కనుక మేము ఇబ్బంది పెట్టేటట్టయితే ఆ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజాస్వామ్యాన్ని కనుక మేము ఇబ్బంది పెట్టేటట్టయితే అంతమంది రాత్రులు కూడా బార్లు తీరి ఎందుకు ఎలక్షన్లో ఓటుకు వినియోగించుకుంటారు? ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మాట్లాడితే లా అండ్ ఆర్డర్ ఉండదు, ఇంతమంది పోలీసులను పెట్టారు, అంతమంది పోలీసులను పెట్టారు అంటారు. 10,000 మంది ఓట్లేస్తున్న దగ్గర నీకు 900 మంది పోలీసులు ఎక్కువగా కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి, మరి నీ రక్షణ గురించి నువ్వు సీఎంగా ఉండేటప్పుడు నీ రక్షణ గురించి 2,000 మంది పోలీసులు నీ చుట్టూ పెట్టుకొని పరదాల మాటలా చెట్లు కొట్టుకొని వెళ్ళిన పరిస్థితి కనిపించట్లేదా? మరి ఆ రోజా ఈ రోజు ఆ పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఒకటే కోరుకుంటున్నామండి, ఇది మంచి ప్రభుత్వం అన్న సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఈ విషయంలో పులివెందల ప్రజలందరికీ కూడా మరొకసారి ఎన్డీఏ కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది మీ పార్టీకి గుర్తింపు అంటారా, లేదంటే మీ పార్టీ పనితీరుకి ఇది నిదర్శనం అంటారా, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం మీద ఉన్న ఒక పాజిటివ్ సెన్స్ అండి ఇది. ఎందుకంటే ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం వల్ల మాకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన పులివెందల ప్రజలకు కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే పులివెందల ప్రజలు ఈరోజు భయాన్ని పక్కన పెట్టి స్వతంత్రంగా రోడ్ల మీదకి వచ్చి ఓట్లేసే పరిస్థితి ఉందంటే రేపొద్దున మాకు కూడా భవిష్యత్తు ఉందని ఆలోచన చేసుకున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ని చాలా మంచిగా ఉపయోగించుకున్నారు. అంటే ఈ ఎలక్షన్ ఒక ప్రామాణికంగా మారిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుకి ఇది నిదర్శనమని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన పులివెందుల